కార్పొరేటర్స్ ఆ చెప్పే ముందు మీరు చదివేటప్పుడు ఒక 2 నిమిషాల సమయం కేటాయిస్తాము కార్పొరేటర్లకు కానీ ఎక్స్ ఆఫీషియో అని చెప్పారు మేడం. ఒక 15 నుంచి 20 నిమిషాలు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడు మారుతున్నటువంటి నీకు ఏరియాస్ కావచ్చు, పేర్లు కావచ్చు, వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం. నేను కమిషనర్ గారికి, మేయర్ గారికి రిక్వెస్ట్ చేసేది, ఇది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి 2 రోజులు సెషన్ నడిచినా పర్వాలేదు, కానీ ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలకు దృష్టిలో ఉంచుకొని మనం చేయవలసినటువంటి అంశం ఉన్నది. రెండోది, ఇక్కడ అధికారులు టౌన్ ప్లానింగ్ కానీ మిగిలిన అధికారులు ఒక 5 మంది అధికారులని ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ కార్పొరేటర్ని, ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ఇదంతా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్తో చేసినటువంటి అంశం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీకి కూడా చట్టాలు ఉన్నాయి. అది హరీమరిగా మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపించడానికి, దాన్ని చిత్రీకరించడానికి కాదు. ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా. రెండోది, 27 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్లు, పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకున్న జిహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు వేరియస్ డిపార్ట్మెంట్ లోపల. రెండోది ఏంటంటే, రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకున్న ట్యాక్సులు ఇప్పటి వరకు వేరే ఉన్నాయి, మనకున్నవి వేరే ఉన్నాయి. బట్ మీరు వెంటనే ఇంపోజ్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి. రెండోది, మా మాట ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, మా ఎంఐఎం మిత్రులు, మేము ఇంతమంది ఉన్నాం. నేను మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గుండె మీద చేసుకొని, లేదు డిప్యూటీ మేయర్ గారి గుండె మీద చేసుకొని చెప్పండి, కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా. మరి మీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇప్పుడు మీరు గతంలో కరోనా మేయర్ గారు లేదని చెప్తారు కదా, గతంలో అంటే ఏ పొలిటికల్ గా వెళ్ళలేదు మేము. సో ఆఫీసర్స్ చేశారు థింకింగ్, దెన్ దే ఇన్ఫార్మ్డ్ అస్. చేశాక యునో అది గెజెట్ లోపల వచ్చింది అంతే. నేనేమంటున్నా అంటే, మేయర్ అనేది పొలిటికల్ కాదు మేడం, మేయర్ అనేది పొలిటికల్ కాదు. ఎస్, మీరు ఇక్కడ ఉన్న అంటే ఈ రోజు సభలో నేను కూడా ఒక కార్పొరేటర్ గా నేను అనుకున్నాను కాబట్టి, అంటే ఈవెన్ ఐ షుడ్ హావ్ బీన్ నోన్ అని నేను అనుకున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ 149 మంది మీతో కలిపి 150 మందికి మేయర్, ఇన్క్లూడింగ్ మా ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా మీరే మేయర్. మీరు గతంలో మీరు చూసారు, మీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వచ్చినా కానీ, లేకపోతే సిటీల వరదలు వచ్చినా కానీ, మనం ఏదైనా డిసిషన్ తీసుకుంటే అందరం కలిసి కూర్చొని తీసుకున్నాం తప్ప ఇండివిజువల్గా ఎక్కడ తీసుకోలేం మేడం. అందుకనే మిమ్మల్ని ఏమంటున్నానంటే, దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు ఎప్పుడైతే మనకి తెలవంగానే కూడా మేము ఒక స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసింది దాని గురించే. అందరం టుగెదర్ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎవ్రీ కార్పొరేటర్ని నేను అంటే గౌరవిస్తూ ఈ రోజు అందరి ఆవేదన కూడా మేము వినాలనేసే ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. నా రిక్వెస్ట్ ఏంది మేడం, నిన్న కమిషనర్ గారిని మేము కలిసినాం, వారికి కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే 2 రోజులైనా పర్వాలే, ప్రతి కార్పొరేటర్ మాట్లాడాలి కంపల్సరీగా. అది 10-15 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఇబ్బంది ఉన్నది. సేమ్ టైం ఈ 150 కాకుండా మిగిలిన 150కి కూడా వాళ్ళు కూడా మాట్లాడాలని నేను నిన్న రిక్వెస్ట్ చేసిన. మల్లారెడ్డి గారు, మన అదేవిధంగా ఇక్కడ ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఇక్కడ చేవెళ్ళ కానివ్వండి, ఎందుకంటే వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ టర్మ్ అయిపోయింది కాబట్టి కనీసం ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అంటే వారిని కూడా ఇన్వైట్ చేసారు, సంతోషం.
ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో మేడం మీకు తెలియంది కాదు 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీస్. రెండోది ఓటింగ్ కూడా ప్రపోర్షనేట్గా లేదు. ఒక దగ్గర 18,000 ఉంటే రెండో దగ్గర 57,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి. ప్రపోర్షనేట్గా వేరియేషన్ ఎంత ఉండాలి? 5% వేరియేషన్ ఉండాలి. రెండోది ఉస్మానియా యూనివర్సిటీ పక్కన బాగ్లింగంపల్లి ఉంది మేడం. అది ఒరిజినల్గా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అది బాగంబర్పేట. ఆ బాగంబర్పేటని డిడి కాలనీ అని చెప్పేసి అదొకటి అబ్జెక్షన్ చెప్పినాం. మోండా మార్కెట్ విషయంలో కూడా అబ్జెక్షన్ కూడా చెప్పినాం. అయితే ఇవన్నీ అంశాలు ఏంటంటే మాకంటే ఎక్కువ కార్పొరేటర్లకు ఐడియా ఉంటుంది. కాబట్టి కార్పొరేటర్లు వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఇంత పెద్ద నిర్ణయం ఈ రోజు ఏంటంటే జనాభా ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్ ఉన్నప్పుడు మనకున్నటువంటి జనాభా మనకున్నటువంటి ఫెసిలిటీస్ కూడా 5 లక్షల వరకు ఉండే. సరే కాలక్రమేణా విస్తరించింది, పెరిగింది. రెండోది మన కమిషనర్ గారు చెప్తుండ్రు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఆర్డర్ చేసింది కులగణన జరగాలి, దాంతో పాటు ఇది లింక్ చేస్తాం. ఇది ఒక హిస్టారికల్ నిర్ణయం. ఇది దానికి దీనికి లింక్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బౌండరీస్ కూడా చాలా మారిపోయినాయి. కాబట్టి రకరకాల అంశాలు. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం లోపల మనకు ప్రజలే ప్రధానమైనటువంటి. ఈరోజు బస్తీ సంఘాలు కానివ్వండి, కాలనీ అసోసియేషన్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, ఎవరిని కన్సల్ట్ చేయలే మేడం. రెండోది మా కార్పొరేటర్లు అందరూ ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్కి పోయి వాళ్ళని అధికారులను అడుగుతా మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. మరి ఇదంతా వ్యవస్థ చేసేది ఎవరు? అక్కడ అధికారులు చేసినప్పుడు మరి వీళ్ళందరికీ. రెండోది మీరు లాస్ట్ టైం మొన్న మాట్లాడినప్పుడు మీరు రాత్రి వరకు ఉండండి, కార్యక్రమాలు జరిగే వరకు ఉండండి, నేను గుడ్ న్యూస్ చెప్తున్నా అని చెప్పారు. మీరు లాస్ట్ గుడ్ న్యూస్ చెప్పారు వాళ్ళకు 2 కోట్ల రూపాయలు. వాళ్ళకున్న టర్మ్ ఎంత మేడం? 2 నెలలు టర్మ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని ఎక్కడెక్కడ వర్కులు, వర్షాలు పడ్డాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే ఇన్ఛార్జ్ మినిస్టర్ సంతకం పెట్టాలంట. ఓకే, పెట్టిపోయండి. కానీ మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు లాస్ట్ అవకాశమే కదా. దాన్ని మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఎప్పుడైతుంది, వాళ్ళ ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నా. కాబట్టి నేను మీకు దయచేసి గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము వెంటనే అపోజ్ చేయం అధ్యక్ష. వెంటనే అపోజ్ చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారా? ఒక్కొక్కరు 40, 50, 70,000 మెజార్టీతో గెలిచి 70,000 ఓట్లున్న ప్రాంతంలో గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. మరి ఏ కార్పొరేటర్ అన్నా కన్సల్ట్ చేసిండ్రా? అది దయచేసి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది అరీబరి చేయకండి. మీరు కావాలంటే ఒక నెల టైం ఇవ్వండి. నెల టైం ఇచ్చి అధికారులను కూడా ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న బస్తీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీ, కాలనీస్తోని ఫిజికల్గా వాళ్ళు సర్వే చేయమని చెప్పండి. అట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి రెండోది అందరు, నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ రేపటికి కూడా మీరు పర్మిట్ చేయాలి మేడం. ఎందుకంటే అందరు మాట్లాడాలంటే అందరు మాట్లాడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. బట్ అంతా అయిన తర్వాత ఓటింగ్ చేయాలని చెప్పేసి నా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే అందరూ ఓటింగ్ చేసిన తర్వాతనే మీరు ఫార్వర్డ్ కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంతమంది అభిప్రాయాన్ని పక్కన పెట్టి మా ఇష్టానుసారం చేసుకుంటామంటే కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. అంజిరెడ్డి. మేయర్ గారికి మరియు డిప్యూటీ మేయర్ గారికి